చేసిన పెద్దలు తిరుపతి గారు, రతన గారు, మురళి గారు, పండిక గారు, మత్త సందీప్ గారు, సుధీర్ గారు, ఐ థింక్ వార్ల కుటుంబ సభ్యులు అండ్ దానికి సంబంధించిన అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు పోతా ఉన్న ఈ సందర్భంలో మరి మా ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఇంతకుముందు చూసే సెమీ కండక్టర్ కానీ ఇది కానీ ఒక దిక్సూచిగా ఈరోజు ప్రపంచ దేశాలకు ఇంతకుముందు వచ్చి చూపిస్తా ఉండే మక్కల సందీపన్న ఇది ప్రపంచంలో మొదటి చిప్ అని చెప్పేసి చెప్తున్నప్పుడు మా ప్రాంతం లేదా తెలంగాణ బిడ్డలు ఇలాంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తా ఉంటే గర్వంగా తలెత్తుతో తిరిగే విధంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. టెక్నాలజీ కానీ లేకపోతే ఇతరత్ర ఏదో ప్రపంచ దేశాల్లో ఫాస్ట్ ఫార్వర్డ్ కంట్రీస్ లో ఉంటాయనుకోవడం అది తప్పు. తెలంగాణలో కూడా అంత స్కోప్ ఉండేది చూపిస్తున్నటువంటి ఈ ఆర్గనైజ్ అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ఇంకా కార్యక్రమాలు ఏమన్నా కూడా జనరల్ గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి ఈ కరెంట్ అఫైర్ విషయాస్ లో మాలాంటి పాత గ్రాడ్యుయేట్లకు మాట్లాడమంటే నేనేం మాట్లాడతాను దీంట్లో. కానీ ప్రపంచంలో మన తెలంగాణ బిడ్డలను తలెత్తుకునే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా ఇంకా ఏదైనా మాలాంటి వాళ్ళం వారికి వీరికి ప్రోత్సాహకరంగా ఏమైనా చేసేదంటే ఖచ్చితంగా 24/7 మీరు ఎప్పటి ఉంటామని గట్టిగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారి ఈ టీజిప్ అనేటువంటి ఒక మోడల్ మ్యూజియం దీన్ని హైదరాబాద్లో నిర్వహించడం మనందరికీ చాలా గర్వకారణం. ఈ కార్యక్రమం సందర్భంగా మిత్రులు మంత్రివర్యులు శ్రీహరి గారు మరియు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు మరియు వంశీకృష్ణ గారు ఇంకా అనేక మంది ఇండస్ట్రీ పెద్దలాగా సోదరులు ఈరోజు చాలా మనందరం బాగా గర్వించే విషయం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే టెక్నాలజీ చాలా గొప్ప మార్పులు చేస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కారం చేస్తూ స్లిప్ రూపంలో దీన్ని మన యొక్క ఇండస్ట్రీ ప్రకారంగా అవసరం ప్రకారంగా నిర్మాణం చేయడం చాలా సంతోషమైన విషయం. అలాగే మనకు ఈ యొక్క సెమీ కండక్టర్స్ ఏవైతున్నాయి సెమీ కండక్టర్ రంగం కూడా చాలా ప్రముఖమైన రంగం. మేము ఇప్పుడే చూసినాము రోబోటిక్స్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి, ఎంత వేగంగా వెళ్తున్నాయి, ఎంత అనుకున్నటువంటి అకల్సిలో పనిచేయగలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు మన యువ శాస్త్రవేత్తలు చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తున్నందుకు ఇన్నోవేషన్ హబ్ ఇది చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుల్లో ఎక్కువ అనేకమైనటువంటి ఉద్యోగాలు కానీ అనేకమైనటువంటి పరిశ్రమలు కానీ
ఈ యొక్క చిప్స్ ద్వారా రాబోతున్నాయి. కాబట్టి కేవలం ఇండియా చిప్స్ వాడేటువంటి ఒక దేశమే కాదు, చిప్స్ సృష్టికర్తగా కావాలని, అలాగే సెమీకండక్టర్ రంగంలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాలి. ఇప్పటికే మన దేశం 3వ నంబర్లో ఉంది. తైవాన్, జపాన్, USA లాంటి దేశాలు ఇవి చాలా ముందున్నాయి. వాళ్ళు కూడా మనకు కొలాబరేట్ చేయాలి. ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా చెప్తున్నాను, మన హైదరాబాద్ IIT విద్యార్థులు మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యొక్క చిప్లు చిప్లో ఉన్నటువంటి భాగస్వామ్యం వారు ప్రదర్శన చేయడం మనందరికీ గర్వకారణంగా వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తాం. ఇప్పుడే మేము చూసాం, ఒక చిప్ ఇన్నోవేషన్ ద్వారా, టెక్నాలజీ ద్వారా 3 కోట్ల రూపాయలు నిలబడినటువంటి అది ఎంత అంటే మనం ఊహించలేనంత సూక్ష్మంగా ఉంది. కాబట్టి అలాంటి ఉన్నటువంటి రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఈ సెమీ కండక్టర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఈ సెమీ కండక్టర్ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి 2021లోనే 72 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ పెట్టి సెమీ కండక్టర్లో ప్రోత్సహించడానికి వారు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఈనాడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళన ఏ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని ఈ టెక్నాలజీ ద్వారా మూసి చాలా పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే టెక్నాలజీ ద్వారా అనేకమైనటువంటి మార్పులు మనం తీసుకొస్తున్నాం. మానవ చేయనటువంటి దాన్ని మనము టెక్నాలజీ మన ఇన్నోవేషన్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు చూసాము, ఒక 21 సంవత్సరాల ఒక విద్యార్థి అతను ఇన్నోవేటివ్ ఐడియాతోటి ఒక కొత్త చిప్ తయారు చేశాడు. తద్వారా ఇంకా దాని యొక్క వాల్యూ పెరిగే అవకాశం ఉంది. అందుకని నేను కోరేది ఏంటంటే, మనం కేవలం చిప్ వాడేవారు కాదు, చిప్ యొక్క సృష్టికర్తలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది తెలంగాణకి గొప్ప అవకాశం. మన విద్యార్థులు ప్రతిభలో చాలా ముఖ్యంగా ముందున్నాం. ఈ ప్రతిభ ఎంత మనం పెంచుకుంటే అన్ని స్కిల్స్ మనలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈనాడు మనందరికీ తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మాడ్యులర్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలాగే 3D ప్రింటింగ్, ఇలాంటివన్నీ కూడా కొత్త టెక్నాలజీస్ విద్యార్థులు ప్రతి విద్యార్థికి, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో ఈ స్కిల్స్ టెక్నాలజీ స్కిల్స్ ప్రవేశపెట్టి తెలంగాణను ఇంకా అభివృద్ధి చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ, మిత్రులు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.